సిబిసిఎన్సి 77వ మహాసభలు కాకినాడ సిబిసిఎన్సి విద్యా వైద్య ఆధ్యాత్మిక సంస్థల 150వ వార్షికోత్సవం మరియు 77వ మహాసభలు కళాశాల ఆవరణంలో ఘనంగా జరిగాయి. సిబిసిఎన్సి చైర్మన్ డాక్టర్ ముత్తాబొత్తుల రత్నకుమార్ ఆధ్వర్యంలో జరిగిన మహాసభలకు ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ముందుగా పలువురు దైవ సేవకులు బైబిల్ సందేశాన్ని అందించగా తదుపరి సిబిసిఎన్సి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సిబిసిఎన్సి చైర్మన్ ముత్తాబొత్తుల రత్నకుమార్ మాట్లాడుతూ నూతన కార్యవర్గాన్ని ప్రకటించి 150 సంవత్సరాలలో సంస్థ ద్వారా చేపట్టిన వివిధ సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. అనంతరం ముఖ్య అతిథి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ సిబిసిఎన్సి ద్వారా వైద్య విద్య ఆధ్యాత్మిక రంగాల్లో చేస్తున్న సేవలను కొనియాడారు. ఎంతో మంచి ఆశయంతో పేదలకు విద్యా వైద్యం ఉచితంగా అందిస్తున్న సిబిసిఎన్సి సంస్థకు ప్రభుత్వం తరపున తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిబిసిఎన్సి అధ్యక్షుడు సుకుమార్, అటర్నీ చాట్రగడ్డ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ముత్తాబొత్తుల ఎర్రియ్య, ట్రెజరర్ ఎజ్జల బాలరాజు, కళాశాల ప్రిన్సిపాల్, పాస్టర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వైద్య ఆధ్యాత్మిక సేవా సంస్థల్లో ప్రధాన కార్యాలయం కాకినాడ నుండి ఎంబీఎం బాప్టిస్ట్ చర్చిలో జరుగుతున్నటువంటి 150 వసంతాల వేడుక మరియు 77వ ఉత్తర సర్కారు జిల్లాల బాప్టిస్ట్ సంఘాల మహాసభలు ఈనాడు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో నిన్నటి రోజున అనేక మంది ఉపాధ్యాయులకు 150 సంవత్సరాలు ఎవరెవరైతే సేవలు అందించారో వారందరికీ కూడా సన్మానాలు చేసి ఉన్నాం. అంతేకాకుండా 1807 ఉన్నటువంటి 1807 బాప్టిస్ట్ మందిరాలకు ఉన్నటువంటి 1500 బాప్టిస్ట్ సంఘాలు నిన్న ఈరోజు మరి ఒక ఉద్యమంలాగా ఒకే తాటిపై ఉండి నూతన కమిటీని ఎన్నుకోవటం చాలా అదృష్టకరం. ఎందుకంటే 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ద కన్వెన్షన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చెస్ ఆఫ్ నార్థరన్ సర్కార్స్ కెనడియన్ బాప్టిస్ట్ మిషన్లో ఒక అధికారిగా కానీ, ఒక సేవకుడిగా కానీ, ఒక నాయకుడిగా కానీ చేయాలంటే దేవాది దేవుడి యొక్క దీవెనలు ఉంటాయి నిండుగానని మీ అందరికీ తెలియజేస్తూ, నూతన కమిటీలో మా ఉత్తర సర్కార్ జిల్లాల బాప్టిస్ట్ సంఘాల అధ్యక్షునిగా మా సుకుమార్ అన్న గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే అటార్నీగా ఉత్తర సర్కార్ జిల్లాల బాప్టిస్ట్ సంఘాల అటార్నీగా మరి చాట్రగడ్డ ప్రసాద్ అయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఉత్తర సర్కారు జిల్లాల బాప్టిస్ట్ సంఘాల ట్రెజరర్గా ఎజ్జల బాలరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రధాన కార్యదర్శిగా తాళ్ళూరు థామస్ గాబ్రియల్ గారు వారసులు గాబ్రియల్ గారు ముత్తాబొత్తుల వెర్రి గారిని మరి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. సిబిసిఎన్సి విద్య వైద్య ఆధ్యాత్మిక సేవా సంస్థలో భాగమైనటువంటి ద ట్రస్ట్ అసోసియేషన్ ఆఫ్ సిబిసిఎన్సి చైర్మన్గా మీ అందరికీ నచ్చినవాడు, మీ అందరి వాడు మీ ముత్తాబొత్తుల రత్నకుమార్ ఎన్నుకోవడం జరిగింది. థ్యాంక్ యూ మై డియర్. మరి ఈ విధంగా ఈ నూతన కమిటీ మన యొక్క పరిపాలనలో మా భారతదేశంలో ఉన్నటువంటి 1800 చర్చెస్, అలాగే 8 హాస్పిటల్స్, 240 స్కూల్స్ ఈ యొక్క కమిటీతో పరిపాలిస్తుందని మీ అందరికీ నేను తెలియజేస్తూ, 150 సంవత్సరాలు కలిగినటువంటి ఏకైక సేవా సంస్థ సిబిఎం. ఈ సిబిఎంలో ఇప్పటి వరకు మా పితరులు కానీ, మా సహోదరులు కానీ, మా అందరూ కూడా అందించినటువంటి ఒకే ఒక్క ఉద్యమం లాంటి సేవను అందించడం జరిగింది. ఈ 150 సంవత్సరాల్లో 4 కోట్ల మందికి ఉచిత విద్యను అందించినటువంటి ఘన చరిత్ర సిబిసిఎన్సికి ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే 93 లక్షల మంది విద్యార్థులను ఉచితంగా చదివించిన మా సిబిఎం సంస్థను మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా
245 మందిని విదేశాల్లో కూడా అనేక మంది సేవలు అందిస్తూ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా సేవలు అందిస్తూ ఉన్నారు. మా సంస్థ సిపిఎం పుట్టి రుణం తీర్చుకోవడానికి భారతదేశానికి ఉప రాష్ట్రపతిని కూడా అందించిందని మీ అందరికీ నేను తెలియజేస్తూ, మా పరిపాలనలో కూడా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేసి నూతన కట్టడాలు కట్టి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీలు ఇప్పటికే నూతన కట్టడాలు కట్టడానికి, అలాగే సిబిఎం జూబ్లీ గర్ల్స్ హై స్కూల్ని సెంటినరీ జూబ్లీ గర్ల్స్ హై స్కూల్గా ఇంగ్లీష్ మీడియంగా 5 కోట్ల రూపాయలతో ఈ నూతన కమిటీ ఇక్కడ నూతన కట్టడాలు కట్టడానికి ప్రారంభిస్తుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే 4 కళాశాలలు, మళ్ళా అదేవిధంగా హాస్పిటల్స్ కూడా పునఃప్రారంభించడానికి నూతన కమిటీ నిర్ణయాలు తీసుకుందని మీ అందరికీ నేను తెలియజేస్తూ, సిబిసిఎన్సి విద్య, వైద్య, ఆధ్యాత్మిక సేవా సంస్థలు ఈ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మీ ముత్తాలతో 150 సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు నిజంగా ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడికి నన్ను ఆహ్వానించిన ప్రెసిడెంట్ సుకుమార్ గారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఎవరైనా మిస్ చేస్తున్నా సరే ప్లీజ్ కన్వే మై పర్సనల్ గ్రీటింగ్స్ టువర్డ్స్ ఆల్ ఆఫ్ దెమ్. ఇలాగా ఇంతమందిని చదివించారన్న నంబర్ రియల్లీ ఇట్స్ ఎ మిరాకిల్. ఏ ఒక్క సంస్థ కూడా ఇంతమందిని అలాగా చదివించి విద్య ద్వారా సేవలు చేయడం అనేది రియల్లీ ఎంతో ఒక ఉన్నతమైన ఆలోచన ఉంటే తప్ప అలా చేయలేదు. అలా మనస్ఫూర్తిగా చేస్తూ దీన్ని ఒక 150 సంవత్సరాల వరకు తీసుకొచ్చారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. అసలు ఇది ఇలాగే ఎంతో మందికి విద్యార్థులకి విద్య అండ్ అనారోగ్యం లేకుండా వైద్యాన్ని కూడా అందించవలసిందిగా కోరుకుంటూ, నేను మీరు అన్నట్టు దీని సహకారం కోసం దీని తరఫున 100% పార్లమెంట్లో నేను కావాల్సిన రిప్రజెంటేషన్ చేస్తాను. అలాగే నేను చాలా ఫంక్షన్స్కి వెళ్ళాను, బట్ ఐ నెవర్ సీ సచ్ అన్ ఎనర్జీ వేర్ ఐఎమ్ సీయింగ్ ఇన్ దిస్ గర్ల్స్. ద మోస్ట్ ఎలక్ట్రిఫైయింగ్ అండ్ పవర్ఫుల్ కమ్యూనిటీ అండ్ ఐ విల్ సీ ద గర్ల్స్. సో డెఫినెట్లీ అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరందరూ కూడా ఇదే ఎనర్జీతో ఎప్పుడైనా సరే మీరు ఎదగాలన్నా, ఇంకొక 10 మందికి ఉపయోగపడాలన్నా సరే మీరు బాగా చదవాలి. ఫస్ట్ చదువుతామా అండ్ అల్లరి ఎక్కడ తగ్గవలసిన అవసరం లేదు, ఎంత కావాలో అంత చేసుకోవచ్చు. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్ళి మీరు మీ కుటుంబాలు లైఫ్ స్టైల్తో బాగా ఎదుగుదల తీసుకొచ్చి, అలాగే ఇంత హెల్ప్ చేస్తున్న, సపోర్ట్ చేస్తున్న ఈ సంఘాన్ని కూడా ఎప్పుడు మర్చిపోకుండా దేవుడి ప్రార్థనలతోని అండ్ ఆధ్యాత్మికంగా ఉంటూ మీరు ఇంకొక 10 మందికి ఉపయోగపడేలాగా కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి నిజంగా ఏ సహకారమైనా, నేను పెద్ద డబ్బున్న కుటుంబం నుంచి అది వచ్చినట్టు కాదు, చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినట్టు. మా సొంత చిన్నాన్న కూడా పాస్టర్, నేను కూడా ఒక సండే స్కూల్ స్టూడెంట్. సో మీ అందరికీ కూడా కాకినాడ ఎంపీ ఎవరంటే మీ బ్రదర్ అని చెప్పండి. ఓకే, ఎవరు ఎంపీ అంటే ఉదయం కాదు, మా బ్రదర్ అని చెప్పండి. అలాగే ఏదున్నా సరే నాకు తెలియపరచండి. డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ కెరియర్ అండ్ గ్రోత్ in the coming future, and I wish you all the best for the coming years of your life, and thanking you for inviting and giving